కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. నేను పోటీ చేస్తున్నానంటే కేటీఆర్కు వణుకట. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నన్ను శాసన మండలికి పంపిస్తారో లేక శ్మశానానికి పంపిస్తారో మీ ఇష్టం అని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. నాకు ఈ డైలాగ్ విన్న తర్వాత సరిగ్గా 6 నెలల క్రితం పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మీరు నన్ను చట్టసభలకు పంపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అన్నాడు. నాకైతే క్లియర్గా గదే డైలాగులు గుర్తొస్తున్నాయి. అంటే ట్రెండ్ మారింది. ఒకరు అది వాడగానే ప్రతి ఒక్కరు అదే డైలాగ్ వాడతారు. అంటే నన్ను కౌన్సిల్కి పంపిస్తారా శ్మశానానికి పంపిస్తారా అంటే ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి స్వయాన తీన్మార్ మల్లన్న గారే మార్నింగ్ న్యూస్లో మాట్లాడిండు. దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు అదే డైలాగు అన్న మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు 2,67,350 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బక్కా జడ్సన్ అన్న చెప్తున్నాడు. ప్రభుత్వంతో మాట్లాడండి, ఇవన్నీ కూడా రిలీజ్ చేయించండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయించండి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఒక హెల్దీ పాలిటిక్స్ అనేది కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామందికి డౌట్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీది అధికారం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే గెలుచుకుంటారు అని చెప్పి ఒక బాగా నానుడి అవుతా ఉన్నది. కానీ ట్రెండ్ మారింది. పట్టభద్రులందరూ కూడా అవగాహనతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో కౌన్సిల్లో ఎవరుంటే మంచి జరుగుతుంది, ఎవరికి ఓట్లేస్తే మంచి జరుగుతుంది, ఎవరు మా కష్టాల గురించి మాట్లాడతారు, ఎవరు 46 జీవో గురించి మాట్లాడతారు, ఎవరు మా అందరినీ కోఆర్డినేట్ చేసిర్రు, ఎవరు మా కోసం కొట్లాడినరు, ఎవరు మా కోసం ప్రశ్నిస్తారు, కౌన్సిల్లో నేను చెప్పేది మార్నింగ్ న్యూస్లో కాదు, కౌన్సిల్లో ప్రశ్నిస్తారు అనేది చాలా ఉన్నాయి. కానీ ఎందుకు నేను షాక్ అయింది ఏంటంటే మల్లన్న లాంటి వ్యక్తులు ఇటువంటి డైలాగులు కొట్టడం అనేది సెన్సేషన్. పాడి కౌశిక్ రెడ్డి కొట్టిండంటే అది వేరే అర్థం, ఆయనకు తెలుసో తెలియకో కొట్టిండని అర్థం. కానీ మీరు జర్నలిస్టులు మీరు కూడా మన ఇట్లాంటి డైలాగు శ్మశానానికి పంపుతారో తేల్చుకోండి అంటే మీకు ఇంకా చాలా ఏజ్ ఉంది. మీరు ఒక యువనేతగా ఉన్నారు, యువ జర్నలిస్ట్గా ఉన్నారు, యువనేత ఉన్నారు. మీకు ఇది కాకపోతే ఇంకోటి ఉన్నది, చాలా 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 భవిష్యత్తు ఉంది. సో శ్మశానానికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? మళ్ళీ ఇంకోసారి నించుంటా అనుకోవచ్చు కదా ఒకవేళ ఓడిపోతే. అట్లా ఎందుకు అనుకోరు? కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. నేను పోటీ చేస్తున్నానంటే కేటీఆర్కు వణుకట. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నన్ను శాసన మండలికి పంపిస్తారో లేక శ్మశానానికి పంపిస్తారో మీ ఇష్టం అని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. నాకు ఈ డైలాగ్ విన్న తర్వాత సరిగ్గా 6 నెలల క్రితం పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మీరు నన్ను చట్టసభలకు పంపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అన్నాడు. నాకైతే క్లియర్గా గదే డైలాగులు గుర్తొస్తున్నాయి. అంటే ట్రెండ్ మారింది. ఒకరు అది వాడగానే ప్రతి ఒక్కరు అదే డైలాగ్ వాడతారు. అంటే నన్ను కౌన్సిల్కి పంపిస్తారా శ్మశానానికి పంపిస్తారా అంటే ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి స్వయాన తీన్మార్ మల్లన్న గారే మార్నింగ్ న్యూస్లో మాట్లాడిండు. దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు అదే డైలాగు అన్న మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు 2,67,350 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బక్కా జడ్సన్ అన్న చెప్తున్నాడు. ప్రభుత్వంతో మాట్లాడండి, ఇవన్నీ కూడా రిలీజ్ చేయించండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయించండి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఒక హెల్దీ పాలిటిక్స్ అనేది కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామందికి డౌట్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీది అధికారం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే గెలుచుకుంటారు అని చెప్పి ఒక బాగా నానుడి అవుతా ఉన్నది. కానీ ట్రెండ్ మారింది. పట్టభద్రులందరూ కూడా అవగాహనతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో కౌన్సిల్లో ఎవరుంటే మంచి జరుగుతుంది, ఎవరికి ఓట్లేస్తే మంచి జరుగుతుంది, ఎవరు మా కష్టాల గురించి మాట్లాడతారు, ఎవరు 46 జీవో గురించి మాట్లాడతారు, ఎవరు మా అందరినీ కోఆర్డినేట్ చేసిర్రు, ఎవరు మా కోసం కొట్లాడినరు, ఎవరు మా కోసం ప్రశ్నిస్తారు, కౌన్సిల్లో నేను చెప్పేది మార్నింగ్ న్యూస్లో కాదు, కౌన్సిల్లో ప్రశ్నిస్తారు అనేది చాలా ఉన్నాయి. కానీ ఎందుకు నేను షాక్ అయింది ఏంటంటే మల్లన్న లాంటి వ్యక్తులు ఇటువంటి డైలాగులు కొట్టడం అనేది సెన్సేషన్. పాడి కౌశిక్ రెడ్డి కొట్టిండంటే అది వేరే అర్థం, ఆయనకు తెలుసో తెలియకో కొట్టిండని అర్థం. కానీ మీరు జర్నలిస్టులు మీరు కూడా
మన ఇట్లాంటి డైలాగు శ్మశానానికి పంపుతారో తేల్చుకోండి అంటే మీకు ఇంకా చాలా ఏజ్ ఉంది. మీరు ఒక యువనేతగా ఉన్నారు, యువ జర్నలిస్ట్గా ఉన్నారు, యువనేత ఉన్నారు. మీకు ఇది కాకపోతే ఇంకోటి ఉన్నది, చాలా 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 భవిష్యత్తు ఉంది. సో శ్మశానానికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? మళ్ళీ ఇంకోసారి నించుంటా అనుకోవచ్చు కదా ఒకవేళ ఓడిపోతే. అట్లా ఎందుకు అనుకోరు?